ఈ రోజు కుప్పుడంత మనసు సీరియల్ ప్రోమో అద్దరిపోయింది. ఇక రిషి జగతి ఫోటో దగ్గర నించుని అందరూ నేను చనిపోయారని నమ్మినా నీ శిష్యురాలు మాత్రం నమ్మలేదమ్మా అంటూ తనే రిషినన్న విషయానికి తన తల్లి జగతి ఫోటోతో చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా మరొక పక్క రంగా వాళ్ళ నానమ్మ రంగా నీకు ఈ బాక్స్ ఇమ్మన్నాడంటూ చెప్పింది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే తన ఆడుకునే గోళీలు, తన కోసం ఉండే ఒక నెమలి ఈక, తన గుర్తులన్నింటినీ కూడా ఆ బాక్స్లో ఉంచారు. దాంతో వసుధారకు కూడా రంగా రిషియే అనే విషయం అర్థమైపోయింది. ఇక రంగాయే రిషి, కానీ ఇప్పటి వరకు ఎందుకు రంగాగా ఉండాల్సి వచ్చిందన్న మ్యాటర్ అయితే త్వరలోనే రివీల్ కానుంది. అంతేకాకుండా ఇక తను రంగా కాదు రిషి అనే విషయం తెలిసింది కాబట్టి ఇక కాలేజ్ని వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోనివ్వకుండా జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఎప్పుడైతే తను ఎండీగా కాలేజ్లోకి ఎంటర్ అయ్యాడో ఇక ఎండీగా తనే కంటిన్యూ అవుతారు. ఇందులో వేరే ఆప్షన్ అంటూ ఏమీ లేదు. ఇక మనో క్యారెక్టర్ను కూడా కాస్త తగ్గించారు రిషి సార్ ఎంటర్ అయిన తర్వాత. ఇంకా త్వరలోనే మిగిలిన క్యారెక్టర్స్ అన్నిటినీ కూడా కొంచెం నార్మల్ చేసి రిషి సార్ని వసుని హైలైట్ చేస్తూ ఉంటారనేది నా అభిప్రాయం. సో ఈరోజు ప్రోమో అయితే చాలా అదిరిపోయింది. ఇన్ని రోజులు నేను రంగానే రిషిని కాదు అంటున్న సస్పెన్స్కి తెరదించడం అయితే జరిగింది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.